ఫస్ట్ ఛాన్స్ ఎవరిచ్చారన్న? ఫస్ట్ సాంగ్ మన నీలి శ్రీకాంత్ అని ఒక బ్రో ఉంటాడు. ఓకే. ఆయన ఛానల్ అయింది ఒక ఫోక్ సాంగ్ ఉంటుంది. జానులిరి చేసింది అప్పుడు. పాటి మీది రేగడి దాని పక్క పొంటి సోగడి దుక్కి దున్నుతుంటే నేను మడి. లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఏమైనా రాసారా మీరు? మళ్ళీ ఒకసారి కలిసినప్పుడు పెళ్ళి అయిపోయిందంట. అయ్యో, ఓకే. నీ ఎద మీద తాలి బొట్టు చూసిన గుండె పగిలే అక్షరమే గుండెలోని ఆ బాధంతా జారే కళ్ళ నుండే మరుక్షణమే. మోసమంటే ఏందో తెలియదు నాకు, మోసం ఎట్లుంటుందో చూపినవే. అమ్మతో బాండింగ్ ఎలా ఉంటదన్న? నేను 3 years అప్పుడు చనిపోయింది అమ్మ. 3 years అప్పుడు? నా పొత్తి కడుపులోనా బిడ్డ పురుడొసుకుంటున్నావా బిడ్డ, మీ నాన్న ప్రతిరూపమే బిడ్డ మోస్తున్నా గావురంగా బిడ్డ. వాయిస్ ఓవర్ కూడా చెప్తారా? అంటే రేడియో జాకీగా చేసినప్పుడు ఆన్లైన్ రేడియోకి హాయ్ హలో నమస్తే, మీరు వింటున్నారు సూపర్ హిట్స్ ఆన్లైన్ రేడియో యాదాద్రి రేడియో. ఇది మన రేడియో గురు విత్ మీ ఆర్జే రాక్స్టార్ రాజ్ ఇక్కడ. ఇప్పటి వరకు ఎన్ని సాంగ్స్ రాసారు మరి మీరు? నెక్స్ట్ ఇంకొక 10 సాంగ్స్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ రాబోతున్నాయి. ఇప్పుడు ఇన్ని సాంగ్స్ పాడారు, మీరు రాశారు, పాడుతున్నారు కదా, ఎందుకన్నా మరి హిట్ రాలేదు? స్టూడియోస్ అంటే ఏం తెలియదు, తెలీదు. ఊర్లో ఎక్కడ ఉన్నాం కదా, సో అక్కడ నుంచి ఇప్పుడు వచ్చి పెద్ద పెద్ద సింగర్స్, రైటర్స్ అంటే లిరికిస్ట్ వాళ్ళు రాసిన సాంగ్సే కొన్ని సక్సెస్ అవ్వలేదు. మీది సినిమాలోకి వెళ్ళి సక్సెస్ అవుతుంది, జనాలకు నచ్చుతుంది అని ఏ హోప్తో అంటున్నారు? నమ్మకం అంటే ఏ హోప్ అంటే మూవీస్లోకి వెళ్ళినాక అది సక్సెస్ అవుతుందా సక్సెస్ అవ్వదా అని పక్కన పెడితే సక్సెస్ కాకుండా చూసే వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు. సో మూవీస్లో అడ్డుపడడం అంటే పాలిటిక్స్ ఉంటాయని చెప్పి అంటారేమో, కానీ టాలెంట్ ఉంటే మాత్రం పాలిటిక్స్ ఏం పనిచేయవు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. నేను మీ షన్విత. మనకు చాలా సాంగ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. కొంతమంది సాంగ్స్ తోటి నవ్విపిస్తారు, కొంతమంది ఏడిపిస్తారు. మరి అలాంటి సాంగ్స్ని రాయడం, పాడడం, జనాలని ఎంటర్టైన్ చేయడం. సో ఇప్పుడు మనతో పాటు సింగర్ రాజశేఖర్ అన్న ఉన్నారు. అన్నతో మాట్లాడి లైఫ్ ఎలా ఉంది, ఈ సాంగ్స్ జర్నీ ఎలా ఉంది, సాంగ్స్ రాయడం, సో ఇవన్నీ తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. బాగున్నారా? బాగున్నా, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. ఓకే, ఫస్ట్ మీ సాంగ్స్ జర్నీ స్టార్ట్ చేసే ముందు మీ లైఫ్ స్టైల్ గురించి చెప్పండి. అంటే ఎక్కడి నుండి వచ్చారు, ప్రాపర్ ఏంటి, ఏం చదువుకున్నారు? ప్రాపర్ వచ్చేసి మంచిర్యాల డిస్టిక్, ఓకే భీమారం అని చెప్పి విలేజ్ ఉంటుంది. సో అక్కడ స్కూలింగ్ అంతా అక్కడ అయిపోయింది. ఓకే. మొత్తం ఇంటర్మీడియట్ డిగ్రీ వరకేమో మంచిర్యాల. సో స్టడీ ఏంటి మరి? బీఎస్సీ కంప్యూటర్స్ BSc డిగ్రీ computers. చేశాను నేను. ఓకే, డిగ్రీ కంప్లీట్ అయింది. సో ఈ సాంగ్స్ పాడడం ఎప్పుడు స్టార్ట్ అయిందన్న? సాంగ్స్ మీద ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఉంటుండే, కాకపోతే ప్రొఫెషనల్గా పాడడము అప్పుడు ఇట్లా యూట్యూబ్ ఇంత అడ్వాంటేజ్ లేదు కదా. అవును. సో మనకు అవకాశాలు రావడం, ఇవన్నీ కాంటాక్ట్స్ కూడా అప్పుడు ఎట్లా ఫోన్స్ కూడా ఎక్కువ లేవు. సో అట్లా ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల కొంచెం ఈజీ అవుతుంది. సో ఫస్ట్ ఛాన్స్ ఎవరిచ్చారన్న? ఫస్ట్ సాంగ్ మన నీలి శ్రీకాంత్ అని ఒక బ్రో ఉంటాడు. ఓకే. ఆయన ఛానల్ అయింది ఒక ఫోక్ సాంగ్ ఉంటుంది. జానులిరి చేసింది అప్పుడు. ఓకే. సో ఆ సాంగ్ ఎట్లా అంటే పాటి మీది రేగడి దాని పక్క పొంటి సోగడి దుక్కి దున్నుతుంటే నేను మడి, నా మనసు దోచుకుంటివే కనబడి, ఇట్లా వెళ్తా ఉంటుంది డ్యూయట్స్. అట్లా వెళ్తా ఉంటాయి. ఓకే, దాని తర్వాత ఛాన్సెస్ ఇంకా ఎన్ని సాంగ్స్ వచ్చినాయి అన్న? నేను పాడడం ఇప్పటికి ఒక 25-30 వరకు పాడినాను. దాంట్లో ప్యూర్గా ఓకల్ అంటే కొంచెం బెటర్మెంట్ మంచిగా ఉన్న ఛానల్స్ వచ్చేసి ఒక 6-7 ఛానల్స్ ఉంటాయి. ఓకే. సో అవి రిలీజ్కి రెడీ ఉన్నాయి. అంటే నాకు అల్టిమేట్గా ఏంటంటే మూవీస్ పాడాలని ఇంట్రెస్ట్ అనమాట. ఓకే, అట్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది. సో ఓటీటీ మూవీస్ కానీ ప్రైవేట్ ఆల్బమ్స్ సినిమాటిక్ సాంగ్స్ ఉంటాయి కదా, ఓకే. అవి పాడిన కొన్ని రిలీజ్ అయినాయి. ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్కి ఉన్నాయి. రిలీజ్కి ఉన్నాయి అన్న. ఇప్పుడు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు కదా, ఆ ఛాన్స్ రావడానికి ఎవరు సపోర్ట్ చేశారు? ఆ ఛాన్స్ ఎలా వచ్చింది మీకు అసలు? లోకల్లో ఒక అన్న ఉంటుండే రైటర్, ఓకే. మన సతీష్ అల్పులా అని చెప్పి ఒక అన్న. సో రెగ్యులర్గా కనిపిస్తా ఉంటే మాట్లాడతాం కదా, బ్రో ఇట్లా సాంగ్ ఉంది ఒకటి పాడతావంటే పాడతాను. అట్లా వాయిస్ చూసుకొని పాడేసినాం ఇక. ఓకే. సో అట్లా జరిగిపోయింది అన్నట్టు. స్కూల్లో ఉన్నప్పుడు ఏమైనా సాంగ్స్ పాడేవాళ్ళ? స్కూల్లో కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినాను. ఓకే. చిన్నప్పటి నుంచి వింటుండే పాటలు. ఓకే. అది అంటే ఎవరిని చూసి పాడాలి అనిపించింది మరి? నార్మల్గా టీవీలలో చూసి. టీవీలలో చూసి.
సో ఫ్యామిలీలో ఎవరైనా అంటే లైక్ పాడుకుంటుంటే నేను సాంగ్స్ పాడితే బాగుంటుంది, సో అలా ఏమైనా అనుకున్నారా లేకపోతే టీవీనేనా? అంటే ఇప్పుడు మా ఫ్యామిలీలో ఎట్లా అంటే ఈ సత్యసాయి డివోటీస్ అట్లా ఒక టెంపుల్ ఉంటుండే మంచిర్యాలలో. ఓకే. సో అక్కడ రెగ్యులర్ భజనస్ అవుతాయి. సో మా అమ్మమ్మ వాళ్ళ సిస్టర్కి ఒక ముగ్గురు అనమాట అబ్బాయిలు. వాళ్ళు అప్పుడు భజనస్ చేస్తుండే. సో నేను అప్పుడప్పుడు వెళ్తున్నప్పుడు అరే బాగుందిలే అని చెప్పి స్టార్ట్ చేసిన నేను కూడా పాడదామని చెప్పి. సో అట్లా భజన సాంగ్స్ కాకుండా ఇటు మూవీ సాంగ్స్ ఎక్కువ. అప్పుడు పాటల పుస్తకాలు ఉంటుండే. షాప్కి వెళ్ళి అంటే చిన్నప్పుడు ఎవరన్నా రూపాయి 2 రూపాయలు ఇట్లా ఇస్తారు కదా జనరల్గా ఏమన్నా కొనుక్కోమని. నేను అవి దాచుకొని పాటల పుస్తకాలు కొనుక్కుంటుండే. సినిమా పాటల పుస్తకాలు, సాంగ్స్ బుక్స్ కొనుక్కునే వాళ్ళు. సో అన్న ఇంకా ఫ్యామిలీ నుండి ఎవరు సపోర్ట్ చేస్తారు మీకు? ఆల్మోస్ట్ అందరు చేస్తారు నాకు సపోర్ట్. సపోర్ట్ చేస్తారు, సపోర్టివ్ ఉంటారు. స్టార్టింగ్లో కొంచెం అంటే ప్రొఫెషనల్గా తీసుకోనికి కొద్దిగా ఆలోచించిన. ఓకే. ఇప్పుడు పర్లేదు, బాగుంది. ఇప్పుడు పర్లేదు, బాగుంది. ఫస్ట్ మీరు సాంగ్స్ పాడేవాళ్ళు అండ్ దాని తర్వాత సాంగ్స్ రాశారు. సో ఎందుకు రాయాలనిపించింది మరి? ఒక ఫ్రెండ్ ఉంటుండే స్వామి అని. ఓకే. వాళ్ళ రూమ్ అప్పుడు ఫిల్మ్ నగర్, ఇప్పుడు 2011లో. ఓకే. సో ఒకసారి వాళ్ళ రూమ్కి వెళ్ళినప్పుడు అతను రాస్తున్నాడు, సింగర్ ప్లస్ లిరిక్ రైటర్ అనమాట. సో రాస్తూ నాకు చెప్పినాడు మామూలుగా ఈ సాంగ్ అంటే బాగుంది అని చెప్పిన. ఎవరు రాసిర్రు అని అంటే వాళ్ళ ఫ్రెండ్ కూడా చెప్పిండు. అక్కడి నుంచి ఫిల్మ్ నగర్ నుంచి సికింద్రాబాద్ వచ్చే లోపే ఒక పల్లవి రాసిన నేను బస్సులో. అప్పుడు అది ఇన్బిల్ట్ ఉందేమో నాకు తెలియలేదు అప్పుడు. బయటకు వచ్చేసింది. రాద్దాంలే అని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా. సో రాస్తే ఎవరు తీసుకుంటారులే ఏంది అని చెప్పి అసలు ఏం తెలియదు కదా రూట్. ఇప్పుడు అడుగుతున్నారు, యూట్యూబ్ ఎక్కువ ట్రెండింగ్లోకి వస్తున్నాయి సాంగ్స్ అట్లా. సో ఫస్ట్ రాసుకున్న సాంగ్ ఏంటన్నా మరి? ఈ ఫస్ట్ సాంగ్ నాకు అది ఇంకా నేను స్టార్ట్ చేసిన ఒక పల్లవి కానీ సాంగ్ ఇంతవరకు కంప్లీట్ చేయలేదు. ఇప్పటి వరకు ఒరిజినల్గా నేను రాసిన సాంగ్స్ ఒక 25 ఉంటాయి. ఆ ఫస్ట్ రాసిన సాంగ్ ఇంతవరకు కంప్లీట్ చేయలేదు. అది కంప్లీట్ పల్లవి 2 లైన్స్ మా కోసం పాడండి. స్టార్టింగ్ రాసుకున్న సాంగ్. నా చిన్ని ఆసనే నీ పైన పెరిగనే, నీ కొంట చూపుల్లో నా ప్రాణం చేరనే. ఇట్లా వెళ్ళిపోతుంది కదా. ఓకే. ఎందుకు అలా ఆ సిచ్యువేషన్లో ఆ సాంగ్ అలా రాయాలనిపించింది? ఏదో మామూలుగా ఏదో ఒకటి రాద్దాంలే అనుకున్నా. చూస్తూ మామూలుగా జనరల్గా ఇమాజినేషన్లో లవ్ ఇమాజినేషన్ ఏది కాన్సెప్ట్ తీసుకుందామంటే ఎక్కువ యూత్కి అట్రాక్ట్ అయ్యే కాన్సెప్ట్ లవ్ కదా. అప్పుడు ఈ కాన్సెప్ట్ తీసుకోవాలి అది అని కూడా తెలియదు, నోటికి వచ్చింది ఏదో రాసేసిన. ఇప్పుడు రాసేటప్పుడు అడుగుతున్నారు ఈ కాన్సెప్ట్లు చెప్పి ఈ వర్షన్ కావాలి ఇట్లా అని. ఓకే. లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఏమైనా రాసారా మీరు? రాసిన. ఏం సాంగ్స్ రాసారు? ఎలాంటి సాంగ్స్? ఒక స్టూడియోలో ఒక సిచ్యువేషన్ జరిగింది అనమాట. నా ఫ్రెండ్ గాడు నేను ఇద్దరం వెళ్ళినాము. వాడికి ఆ అమ్మాయి నచ్చింది. ఒక అమ్మాయి నచ్చితే వాడు ఏం చేసినాడు, చూసినాడు. రెగ్యులర్ రూమ్కి వెళ్ళినప్పుడు డిస్కస్ నార్మల్గా టాపిక్, అరే మళ్ళీ గుర్తొస్తుంది అమ్మాయి అంటే. అంతగానో గుర్తొస్తుంది అని అన్నాడు. తర్వాత ఏంది మళ్ళీ ఒకసారి కలిసినప్పుడు పెళ్ళి అయిపోయిందంట. సరే వీన్ సిచ్యువేషన్ తీసుకొని రాద్దాంలే అని చెప్పి నేను స్టార్ట్ చేసిన. సో ఆల్రెడీ అమ్మాయి అప్పుడు పెళ్ళి అయిందని తెలియదు, పెళ్ళి అయింది కానీ తెలియదు. తర్వాత పెళ్ళి అయినాక చూసినాడు కదా. సో అప్పుడు ఒక సిచ్యువేషన్లో రాసేసిన. ఇది రికార్డింగ్ కూడా అయిపోయింది. వేరే అన్న వాళ్ళకి వినిపించిన, వాళ్ళకి నచ్చింది కాన్సెప్ట్. అది ఎట్లా అంటే, నీ ఎద మీద తాలి బొట్టు చూసిన గుండె పగిలే అక్షరమే, గుండెలోని ఆ బాధంతా జారే కళ్ళ నుండే మరుక్షణమే, మోసమంటే ఏందో తెలియదు నాకు, మోసం ఎట్లుంటుందో చూపినవే అని వీళ్ళు చెప్పిన కాన్సెప్ట్ ఉంది కదా. ఫస్ట్ 2 లైన్స్ మాత్రం వాడు అనుకున్న దాన్ని బట్టి రాసిన. అనుకున్నది సో అది తీసుకొని రాశారు. వేరే వాళ్ళు అడిగిన తర్వాత వాళ్ళకి కొంచెం ఇన్వాల్వ్ అయ్యేటట్టు ఆ టాపిక్ వచ్చేటట్టుగా. ఒక లవ్ ఫెయిల్యూర్ అబ్బాయి ఉంటాడు, అమ్మాయి కోసం ఎత్తా అంటే ఇవన్నీ వస్తాయి. దీనిలో హుక్ లైన్ ఒకటి బాగుంటుంది. ఏమైపోవాలే నే కోరుకున్న తోడు ఇంకో గూడు చేరే, ఒక్కసారైనా రారాదే నా గోడు చూడాయి గుండె గుటికే. ఇట్లా హుక్ ఉంటుంది. వేరే వాళ్ళ సిచ్యువేషన్ కాకుండా మీ సిచ్యువేషన్ గురించి రాసుకున్న సాంగ్ ఏదైనా ఉందా అన్న? నాకు పర్సనల్గా నేనేం రాయలేదు. అంటే
మా మదర్ లేరనమాట. సో ఓకే. అమ్మ కోసం ఒక సాంగ్ రాసిన. అది నాకు పర్సనల్ సిచ్యువేషన్స్ కొద్దీ నేను అనుకొని రాసుకుంది. ఓకే. సో అది కూడా ఇక వేరే వాళ్ళకి ఇచ్చేసిన, వాళ్ళకి అడిగితే. ఓకే. నేను చేయాల్సిన సాంగ్ మధుప్రియ పాడినారు ఆ సాంగ్. ఓకే. చాలా బాగుంటుంది. అంటే మా మమ్మీ నన్ను ఎట్లా కన్నదో ఇమాజినేషన్తోని అది రాసుకున్నాను అనమాట. ఓకే. ఒక 2 లైన్స్ పాడండి. నా పొత్తి కడుపులోన బిడ్డ పురుడోసుకుంటున్నావా బిడ్డ, మీ నాన్న ప్రతిరూపమే బిడ్డ, మోస్తున్నా గావురంగా బిడ్డ. నా పొత్తి కడుపులోన బిడ్డ పురుడోసుకుంటున్నావా బిడ్డ, మీ నాన్న ప్రతిరూపమే బిడ్డ, మోస్తున్నా గావురంగా బిడ్డ. కన్నారా నిన్ను చూసే రోజు కోసమే తండ్లాట పడుతుంది తల్లి ప్రేమే. చాలా బాగుందన్న. సో అమ్మ గురించి అమ్మ లేరని పాడారు, అంటే రాసుకున్నారు, వేరే వాళ్ళు పాడారు. ఓకే. అమ్మతో బాండింగ్ ఎలా ఉంటదన్న? నేను 3 years అప్పుడు చనిపోయింది అమ్మ. 3 ఇయర్స్ అప్పుడు. నాకు ఓకే. తెలియదు ఆమె ఎట్లుంటుందో తెలియదు. ఆమెతో అసలు నాకు ఆ మూమెంట్స్ కూడా ఏం తెలియదు. ఒక 2-3 ఫొటోస్ ఉంటాయి. ఓకే. ఆ ఫొటోస్ మాత్రమే చూస్తా గుర్తొచ్చినప్పుడల్లా. కలిసి దిగిన ఫొటోస్ కూడా లేవు. సో అప్పుడు తెలీదు, అసలు తెలియని ఏజ్లో చనిపోయేసరికి. ఓకే. అంటే ఏమైంది అమ్మకి, ఏమైంది? అంటే ఆస్తమా ఉందని చెప్పి తెలుసు. డాడీ అంటుండే, అంటే డాడీ తర్వాత చెప్తున్నా ఇప్పుడు. డాడీ ఇంకో మ్యారేజ్ చేసుకున్నాడు మళ్ళీ. ఓకే. సో నేను 3 years అప్పుడు చనిపోయింది. అమ్మమ్మ వాళ్ళు ఉంటారు, అమ్మమ్మ వాళ్ళే పెంచినారు. అమ్మమ్మ, తాతయ్య, మొత్తం అమ్మమ్మ పిన్ని, వాళ్ళు చూసుకున్నారు. బాబాయ్, మామయ్య వీళ్ళందరూ ఉంటారు. దాదాపు అందరు రిలేటివ్స్ ఎట్లా అంటే అమ్మ లేదు కదా అని చెప్పి ఒక రకంగా గౌరవంగా చూస్తూ ఉంటారు. సో చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఓకే. నాన్నతో ఎలా ఉంటుంది మరి బాండింగ్? నా డాడీ కూడా రీసెంట్ 5 years అవుతుంది చనిపోయి. ఓకే. సో ఇప్పుడు ఆయన అంటే స్టార్టింగ్ వాళ్ళు మెయిన్ వాళ్ళు అని అంటారు కదా. అవును. సో అట్లా వాళ్ళిద్దరికీ ఇష్టం ఉంటుండే, చెప్తా ఉంటుండే అప్పుడప్పుడు. సో ఇట్లా అమ్మ ఉంటే అయిపోతుండరా అట్లా మాట్లాడుతూ ఉంటుండే. నాకు కూడా అనిపిస్తుండే ఉంటే అయిపోతుండే కదా అని. సో ఇక మనం ఏం చేయలేము కాబట్టి లైట్. ఇంకొక విషయం ఏంటంటే ఒక సర్టెన్ ఏజ్ వరకు నేను ఆమెతోని ఒకవేళ కలిసి ట్రావెల్ ఉంటే అయితే బాగుండేది. అది ఇంకా ఎమోషన్ అవుతుండేనేమో నాకు. సో నాకు అమ్మ లేదని చెప్పి నాకు తెలియదు ఫస్ట్. ఓకే. సో రిలేటివ్స్ ఎక్కడికన్నా వచ్చినప్పుడు కానీ లేదన్నా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మా పెద్ద బిడ్డ కొడుకు అని చెప్పి ఎట్లా ఇంట్రడ్యూస్ చేస్తుంది, ఈ పిల్లగాడు ఎవరు అని అంటే అట్లా తెలిసింది అసలు ఏమైంది మా అమ్మ అని. అంటే నేను రాసుకున్న కాన్సెప్ట్ ఉంది కదా ఇందాక, దాంట్లో ఇదంతా ఉంటుంది. ఇంకొక సాంగ్ నేను రాయడానికి ట్రై చేస్తున్నా. దాంట్లో నా పర్సనల్ లైఫ్ అంతా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఓకే. మమ్మీ గురించి, లైఫ్ గురించి మొత్తం రాస్తున్నారు అయితే. సో ఇప్పటి వరకు ఒక 50 సాంగ్స్ రాసారా? ఒక 30 వరకు అయి ఉన్నాయి. 30 వరకు అయి ఉన్నాయి. 30లో ఒక 6 songs పక్కకు పెట్టుకున్నాను అనమాట, మూవీస్కి ఇద్దామని చెప్పి. సినిమాటిక్ అంటే ఎక్కువ ఇష్టం నాకు ఫోక్ కన్నా. కాకపోతే ఇప్పుడు ఫోక్ సాంగ్స్ కూడా నార్మల్గా తీయట్లేదు, ఒక రేంజ్లో చేస్తున్నారు. సినిమా సాంగ్స్ సినిమా వాళ్ళే ఫోక్ సాంగ్స్కి వస్తున్నారు ఇప్పుడు. సో ఇప్పుడు ఇన్ని సాంగ్స్లలో మీరు పాడినవి కాకుండా మీరు రాసుకున్న సాంగ్స్ ఉన్నావా? ఉన్నాయి. అండ్ ఇప్పటి వరకు ఎన్ని సాంగ్స్ రాశారు మరి మీరు? ఈ 25-30లో రిలీజ్ అయినాయి ఒక 3-4 వరకే ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ ఇంకొక 10 songs బ్లాక్ బస్టర్ సాంగ్స్ రాబోతున్నాయి. ఓకే. చాలా నచ్చిన సాంగ్స్, మంచి సాంగ్స్, అంటే ప్రతి జానర్, ఐటమ్ సాంగ్స్ కానీ, రొమాంటిక్ సాంగ్స్ కానీ, లవ్ సాంగ్స్, లవ్ ఫెయిల్యూర్, డ్యూయెట్, లైక్ సెలయేళ్ళు పాడుతుంటాయి ఓకే. అట్లా. నెక్స్ట్ రాహుల్ సిప్లిగంజ్ సాంగ్స్ ఉంటాయి కదా, ఓ మంగమ్మ నా జిందగీ మొత్తం ఇట్లా ఉంటుంది కదా, అట్లా టీజింగ్ సాంగ్స్ అన్ని చాలా సాంగ్స్ ఉన్నాయి. చాలా సాంగ్స్ ఉన్నాయి. సో మూవీస్ కూడా ఇస్తున్నారు అయితే సాంగ్స్? మూవీస్కి నేను ఇప్పుడిప్పుడే అడుగుతున్నా, అంటే నేను ఛాన్సెస్ రావాలి కదా, వెయిట్ చేస్తున్నా, వాళ్ళకి నచ్చాలి. సో ఓకే, బాగానే వెళ్తుంది అయితే ప్రస్తుతానికి. సో అన్న, మీకు ఇష్టమైన సింగర్ ఎవరు మరి? నాకు రాహుల్ సిప్లిగంజ్ అన్న ప్లస్ అనురాగ్ కుల్కర్ని. ఓకే. యూత్లోకి వచ్చేసరికి, ఓకే, అంటే రీసెంట్ ఇప్పుడు లాస్ట్ ఎస్పీబీ అందరికి ఆబ్వియస్లీ ఇష్టం. అంతే. సో నాకు ఇష్టం. కార్తీక్ ఉంటాడు సింగర్, కార్తీక్ అన్న. వీళ్ళు నలుగురు. సో మెయిన్గా వచ్చేసి అనురాగ్ కుల్కర్ని వాయిస్కి కొంచెం దగ్గర ఉంటుంది నీదంటారు. కొన్నిసార్లు రాహుల్ సిప్లిగంజ్ వాయిస్ కూడా వస్తుంది అనమాట పాడినప్పుడు. సో అంటే వాళ్ళ సాంగ్స్లో మీకు ఇష్టమైన సాంగ్ ఏదైనా ఉందా?
నాకు ఇంకోటి మన లిరిసిస్ట్లలో కూడా ఇప్పుడు రాస్తున్నా కాబట్టి ఓకే. లిరిక్స్ని అబ్జర్వ్ చేస్తున్నా కదా. హ్మ్. సో దీంట్లో కాసర్ల శ్యామ్ అన్న ఇష్టము. ఓకే. కాసర్ల శ్యామ్ అన్న రాహుల్ సిప్లిగంజ్ అన్న ఇద్దరి కాంబినేషన్లో వచ్చింది లై సినిమాలో సాంగ్. ఓకే. బొమ్మోలేమున్నదిరా పోరి ఆ సాంగ్ చాలా ఇష్టం. దాని లిరిక్స్ చాలా బాగుంటాయి. అవును. అందగత్తె ఎవరుండవో యారి పిల్ల నీ ఒక్క బెరగన పడ్డదే గూగుల్లా నువ్వు ఆగి ఒళ్ళు ఇరుసుకుంటావో యారి పిల్ల నాకు బొక్కలు ఇరిగినట్టుంది రెండు పక్కల. ఇట్లా ఇట్లా వెళ్ళిపోతా ఉంటుంది సాంగ్. బాగుంటది సాంగ్. రెగ్యులర్ గా వాడే పదాలనే అన్న మస్తు రాస్తాడు. ఇక మస్తు రాస్తాడని నేను చెప్పొద్దు, కాకపోతే నాకు నచ్చుతాయి. ఓకే. మీకు నచ్చుద్ది, మాకు నచ్చుద్ది సాంగ్స్ కూడా. ఓకే. ఇప్పుడు ఎవరైనా సాంగ్స్ పాడినప్పుడు లేదంటే సాంగ్స్ విన్నప్పుడు అరే ఈ సాంగ్ నేను పాడితే బాగుండు ఇంకా హిట్ అయ్యేదేమో అనుకున్న సాంగ్ ఏదైనా అనిపించిందా మీకు? అంటే నాకు అట్లా ఇంతవరకు ఏమో అనిపించలేదు, కాకపోతే నేను అనుకున్న సాంగ్స్ నేనే పాడుతున్నా. ఓకే. సో వేరే వాళ్ళు రాసుకున్నాయి కొన్ని పాడుతున్నా, నేను అనుకున్నాయి నేను పాడుతున్నా. ఇప్పుడు రికార్డింగ్స్లో ఉన్నాయి. ఓకే. సో తొందరలో అప్డేట్స్ రాబోతున్నాయి. అన్నీ చెప్తాను నేను. చెప్తారా? అన్న ఇప్పుడు మీరు తప్పుగా అనుకోవద్దు. ఉమ్. ఇప్పుడు ఇన్ని సాంగ్స్ పాడారు, మీరు రాశారు, పాడుతున్నారు కదా, ఎందుకన్నా మరి హిట్ రాలేదు? హిట్ అనేది మనం డిసైడ్ చేయలేము. అంటే ఎవరన్నా అడ్డుపడుతున్నారా? అట్లే ఉండదు, అట్లేం. కాకపోతే ఒక నమ్మకం పక్కా వస్తుందని. ఓకే. ఎవరికైనా కొంతమందికి లేట్ వస్తుంది సక్సెస్, కొంతమందికి ఎర్లీగా. ఒక్కొక్కరు ఏంటంటే ఒక పాటతోనే హిట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునన్నా చాలా మంది ఉన్నారు. సో బేసిక్గా నేను ట్రై చేసిన 1 by 1 1 by 1 అన్నట్టు వెళ్తుంది. స్టార్టింగ్ అసలు స్టూడియోస్ అంటే ఏం తెలియదు, తెలీదు. ఊర్లో ఎక్కడో ఉన్నాం కదా. ఉమ్. సో అక్కడ నుంచి ఇప్పుడు వచ్చి స్టూడియోస్లో పాడి సంథింగ్ అమౌంట్లు తీసుకొని, ఉమ్. అంటే మనం పాడుతున్నాం మనం రాస్తున్నాం అంటే అవును. డబ్బులు ఎవరికి ఊరికే రావు ఊరికే అన్నట్టుగా. సో ఎంతో కొంత ఉంది దాంట్లో, డెప్త్ అనిపిస్తేనే కదా మనీ అక్కడ జనరేట్ అవ్వడం. ఉమ్. సో అట్లా వాళ్ళకి నచ్చిన రెమ్యునరేషన్లు నేను అడిగిన రెమ్యునరేషన్లు ఇస్తారు. సో స్టిల్ కంటిన్యూ అవుతుంది. సో నేను రాసుకున్న పాటలు కొన్ని ఏంటంటే ఇది నేనే పాడతా అని చెప్పి నేను వాళ్ళకి చెప్తా. ఓకే. చెప్పినప్పుడు వింటారు, ఉమ్. వినేసి చలో బాగుంది కంటిన్యూ చేయి. కంటిన్యూ చేయండి. అట్లా నేనే రాసుకొని నేను పాడిన పాటల్లో రిలీజ్ అయిన సాంగ్ ఒకటి ఉంటుంది, ఓకే. చిలక ముక్కు సాంగ్ అని. Okay. చిలక ముక్కు చిన్నదాన, ఉమ్. అది మంజుశ్రీ మ్యూజిక్లో ఉంది. ఓకే. సింగర్ శ్రీనిధి ఉన్నారు కదా, ఉమ్. అవును. శ్రీనిధి నేను కలిసి పాడిన సాంగ్ అది. ఓకే. అంటే నాకు ఎట్లా అంటే కొంచెం హిట్ అయిన అవును. సింగర్ కదా సింగర్ కదా. శ్రీనిధి. శ్రీనిధి. సో పాడితే వాళ్ళు అన్నారు అనమాట, సింగర్ని ఎవరంటే మీ ఇష్టం మీ బడ్జెట్ ఉమ్. మీకు ఎవరు కంఫర్ట్ అయితే వాళ్ళతో. అంటే సెలయేళ్ళు పాడుతుంటే సాంగ్ ఉంది కదా, ఉమ్. సో ఆ సాంగ్ ఇది మెలోడీ జానర్ కాబట్టి అవును. చలో శ్రీనిధితో పాడిస్తున్నాం అంటే ముందే చెప్పిన నేను. ఓకే. ఇది సాంగ్ సింగర్ మేల్ సింగర్ ఎవరు అని అంటే నేనన్నా వినండి మీకు ఓకే నచ్చింది అని అంటే చలో మూవ్ అవుదాం. ఓకే. అట్లా ఆ సాంగ్ పాడిన. ఉమ్. కొంచెం రీచ్ తక్కువ ఉంది, చూడాలి మరి ఏమైతే. ఇప్పుడు ఆ సాంగ్ ఒక 2 లైన్స్ మాకోసం. సిలక ముక్కు సిన్నదానా నవ్వే బంగారు కుండ సొట్ట బుగ్గ పిల్లగా సూపే నిండే నాయద నిండా ఆశపడ్డ పిల్లానిపై అందాల ఎండికొండ సాలు సాలు నీ వేషాలు నీ మాటలు సల్లగుండా కనికరించే కొంచెము నువ్వే పంచ ప్రాణము మనసులున్న ప్రేమను సిగ్గిడిసి చెప్పలేను. ఇట్లా డ్యూయట్ సాంగ్ కదా. సో ఒక లైన్ ఆమెది ఒక లైన్ మనది, ఇట్లా వెళ్ళిపోతా ఉంటా. బాగుంటది. వీడియో సాంగ్ కూడా ఉంది యూట్యూబ్ మంజుశ్రీ మ్యూజిక్లో. ఓకే. వీడియో మేకింగ్ కూడా బాగుంది. ఓకే. బిట్టు డాన్సర్ ఉన్నారు కదా, అవును. సో ఆమె చేసింది. సో అబ్బాయి నాని అని ఉంటాడు, అతను చేసినాడు. మీ పైన మీరు రాసుకున్న సాంగ్ ఏదైనా ఉందా? నా పైన నేను ఇంతవరకు ట్రై చేయలేదు ట్రై యాక్చువల్గా. చేయలేదు. ఓకే. కాకపోతే రీసెంట్ ఒకటి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న స్ట్రగుల్స్లో మెయిన్ మనీ. అవును. సో ఆ మనీ గురించి రాద్దాంలే అని చెప్పి. ప్రతి ఒక్కరికి స్ట్రగుల్స్ ఉంటాయి కదా, ఎప్పుడో ఒక రేంజ్లో స్ట్రగుల్స్ ఉంటాయి. సో అవి దాటేసి వచ్చిన తర్వాత లైఫ్ అప్పుడు అమ్మయ్య అనిపిస్తుంది కదా. ఉమ్. ఆ అమ్మయ్య అనిపించే టైం ఎప్పుడో వెయిట్ చేస్తున్నాం ఇంకా. సో ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా, ఉమ్. వాళ్ళని చూసి కొంతమంది హెల్ప్ చేస్తారు, చాలా హెల్ప్ చేస్తారు పర్సనల్గా. అంటే మాట సాయం కాకుండా నోటు సాయం నోటి కూడా సాయం చేస్తారు. చేస్తారు. నోటి సాయం ఒకటి, నోటు సాయం డబ్బులు సాయం కూడా ఓకే. చేస్తూ ఉంటారు, అడిగినప్పుడల్లా చేస్తూ ఉంటారు కొంతమంది. సో అట్లా నచ్చినట్టు నువ్వుంటే నావాడు అంటారు,
కొద్దిగా అటు ఇటు అయింది అనుకో ఎవడివి అంటారు అని చెప్పి ఎవరంటారు? కొంచెం సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ అట్లా వచ్చేటట్టు రాసిన. ఇంకా అది Okay. కంప్లీట్ కాలేదు, ఇంకా Okay. అవుతుంది. ఎందుకు ఇప్పుడు చెప్పొద్దా 2 లైన్స్ మా కోసం అది? చెప్తా, తప్పులేదు లేదు. తప్పలేదు. నచ్చినట్టు నువ్వు ఉంటే నా వాడి వంటరు, కొద్దిగా అటీటైతే ఎవడివి అంటారు, నోట్ల కట్టాలున్నోళ్ళ మాటలే వేరు, అలా నోట్ల నుండి వచ్చే మాటల అర్థాలే వేరు. ఇట్లా ఇంకా రాస్తున్నా. సో ప్రాపర్గా ఆ ప్రాసలు కానీ లేకపోతే లెంత్ మీనింగ్స్ కానీ కరెక్ట్ వచ్చేలాగా చూసుకోవాలి. అది ఇంకా చరణం అట్లా ఉంది చూడ. ఒక సాంగ్ రాయడానికి ఎంత టైం పడుతుందన్న మీకు? ఇది చెప్పలేమండి. చెప్పలేం. ఎందుకు చెప్పలేము అంటే కొన్ని సాంగ్స్ నేను ఒక 1/2 అవర్ 1 అవర్లో అయిపోయింది, కొన్ని వారం రోజులు నెల రోజులైనా కాలేదు. సో అట్లా డిఫరెంట్ అంటే డిపెండ్స్ అపాన్ మూడ్ అనమాట. ఇక సో ఈ పొద్దున మార్నింగ్ బయటికి వెళ్ళిన టైంలో జస్ట్ ఒక 5-10 నిమిషాలలో పల్లవి అయిపోయింది. ఓకే. సో అదే ఫ్లోలో కంటిన్యూ అయితే సాంగ్ మొత్తం అయిపోతుండేనేమో, కానీ బయటికి వెళ్ళాలి రికార్డింగ్స్ లేకపోతే బిజీ టైంలో మళ్ళీ నైట్ ఎక్కువ రాస్తూ ఉండే సాంగ్స్. నేను డే టైంలో ట్యూన్స్ చేసుకుంటా బైక్ పైన వెళ్ళేటప్పుడు లేకపోతే ఎక్కడైనా ఆగినప్పుడు క్యాజువల్ అట్లా వెళ్తా ఉంటానా ఒక ట్యూన్ వస్తుంది ఏదో, వచ్చినప్పుడు ఫోన్ తీసి సైడ్కి ఆపేసి రికార్డ్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత 1 by 1 ఆర్డర్ వైజ్ రాసుకుంటారు. ఆర్డర్ వైజ్. అన్న ఇప్పుడు మీరు సినిమాస్కి కూడా నా సాంగ్స్ వెళ్ళాలి, జనాలకు నచ్చాలి అని అంటున్నారు. అంటే కొన్ని సాంగ్స్ ఇప్పటి వరకు మీరు అసలు తప్పుగా అనుకోవద్దు, అంటే చాలా పెద్ద పెద్ద సింగర్స్ రైటర్స్ అంటే లిరికిస్ట్ వాళ్ళు రాసిన సాంగ్సే కొన్ని సక్సెస్ అవ్వలేదు. మీది సినిమాలోకి వెళ్ళి సక్సెస్ అవుతుంది, జనాలకు నచ్చుతుంది అని ఏ హోప్తో అంటున్నారు? నమ్మకం అంటే ఏ హోప్ అంటే నమ్మకంతోనే ఇక ఏదైనా స్టార్ట్ చేయాలి. సో డెఫినెట్గా అల్టిమేట్గా రీచ్ అవుతా అని చెప్పి నమ్మకం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్తాం కదా. అవును, ఓకే, మీరు చెప్పండి, నేను చెప్పిన తర్వాత. ఓకే. సో ఇంట్లో నుంచి ఏదో ఒక పనికి అయితే బయటకు వెళ్తాం. సో ఆ పని కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంటికి వస్తాం అనే హోప్ అయితే ఉంటుంది స్టార్టింగ్. సో వెళ్ళిన తర్వాత మధ్యలో ఎన్ని అడ్డంకులు వస్తాయనే తెలియదు. సో లైఫ్ జర్నీ ఎట్లా అంటే 1 డేలో చెప్తున్నా నేను. సో వెళ్తున్నాం, రోడ్ పైన వెళ్తున్నాం, ట్రాఫిక్ ఉంటుంది, సిగ్నల్స్ ఉంటాయి, మనం సీదానే వెళ్తాం కానీ అవతల ఎదురుగా వచ్చేటోడు ఎట్లా వస్తాడో తెలియదు. సో అట్లా ఆ కష్టాలు కానీ ఇంకేమైనా ఇబ్బందులు ట్రాఫిక్ లేకపోతే ఎదురుగా వచ్చేవాళ్ళు అనమాట. సో యూటర్న్స్ ఉంటాయి కదా. సో మీరు అన్నట్టు ఇప్పుడు సక్సెస్ అది ఎప్పుడు వస్తుంది అని అంటే ఆ యూటర్న్స్ మనకు ఉంటాయి. ప్రతి ఒక్క మనిషికి యూటర్న్ ఉంటుంది. ఆ యూటర్న్ కరెక్ట్ తీసుకుంటే సేఫ్గా వెళ్ళిపోతాం. సో ఈ యూటర్న్ మిస్ అయింది, నెక్స్ట్ ఇంకెప్పుడు ఉంటుందో తెలియదు మనకు. మనం వెళ్ళే రూట్ కరెక్టే ఉంటుంది. సో అది ఎప్పుడు వస్తుందో వెయిట్ చేయాలి. ఇన్ కేస్ ఒక్కసారి యూటర్న్ మిస్ అయినాం అనుకో, ఇంకో యూటర్న్ దాకా వెయిట్ చేయాలి. అది వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు యూటర్న్ వస్తే బాగుంటుంది, వెళ్ళిపోవచ్చు, లేదంటే మళ్ళీ వెయిట్ చేయాలి అని అన్నారు. అంటే ఇప్పుడు యూట్యూబ్కే మీరు ఇన్ని సాంగ్స్ ఇచ్చారు, సాంగ్స్ బాగుంది, మీనింగ్ ఉంది, బట్ సక్సెస్ అవ్వలేదు. ఎవరు ఏం చేస్తున్నారో అది మీకు తెలీదు. మూవీస్లోకి వెళ్ళినాక అది సక్సెస్ అవుతుందా సక్సెస్ అవ్వదా అని పక్కన పెడితే సక్సెస్ కాకుండా చూసే వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు. సో నేను దానికోసం మీరు ఏం చెప్తారని అడిగాను. ఓకే. యాక్చువల్గా ఇప్పుడు యూట్యూబ్ అనేది కొంచెం చిన్న ప్లాట్ఫామ్. సో ఒక ప్రొడ్యూసరు, చిన్న ప్రొడ్యూసరా పెద్ద ప్రొడ్యూసరా పక్కకు పెడితే ఒక ప్రొడ్యూసర్తోనే అంత, ఎక్కడ మూవీస్కైనా ప్రొడ్యూసర్సే, ఈ యూట్యూబ్కైనా దేనికైనా ప్రొడ్యూసర్సే కదా. సో మూవీ అనేది ఎంటైర్ 24 క్రాఫ్ట్స్, చాలామంది పని చేయాలి, చాలా టైం పడుతుంది రిలీజ్ అవ్వడానికి. సో యూట్యూబ్ అనేది ఒక సాంగ్ నేను ఇప్పుడు రాయడము స్టార్ట్ చేసిన, పాడడం ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, చలో నెక్స్ట్ వీడియో, ఇదంతా కొంచెం తక్కువ మెంబర్స్తో అయిపోతుంది, ఇమ్మీడియట్గా అయిపోతుంది. సో రిలీజ్ కావడానికి ఛాన్స్ 100% ఉంటుంది. సో మూవీస్లో అడ్డుపడడం అంటే పాలిటిక్స్ ఉంటాయని చెప్పి అంటారేమో, కానీ టాలెంట్ ఉంటే మాత్రం పాలిటిక్స్ ఏం పనిచేయవు. అది బాగుంది అని ఎంకరేజ్ చేసే వాళ్ళు పక్కా ఉంటారు, 99% ఉంటారు. సో అదే హోప్తో మీరు ఉంటున్నారు. ఇప్పటికీ చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. సో ఏదన్నా అంటే నెక్స్ట్ నాకు ఎవరెవరంటే అల్టిమేట్గా అయితే డిఎస్పి సార్తో వర్క్ చేయాలని ఉంటుంది, యాజ్ ఎ సింగర్గా కానీ లిరిసిస్ట్గా కానీ. సో రాస్తున్నప్పుడు కథలు చెప్తున్నారు ఇప్పుడు కొన్ని. సో ఇది మూవీ అనుకుంటున్నాం బ్రో,
మీరేమైనా రాస్తారా అంటే చెప్పండి అన్న రాస్తాను, కాన్సెప్ట్ చెప్తారు కదా ఓకే ఈజీగా రాసిస్తున్నాను. నెక్స్ట్ ఓటీటీ మూవీస్కి సింగింగ్ చేస్తున్నాను నేను. ఓకే ఆల్రెడీ రికార్డింగ్ అయిపోయింది, రికార్డింగ్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ రిలీజ్ ఉంటుందేమో ఓకే చూడాలి. ఇప్పుడు రిలీజ్ చేయొచ్చా సాంగ్స్ అవి? అది అంటే కొంచెం కష్టమే. అది కష్టం. ఓకే మనం రాసింది మనం టైటిల్ పాడింది అయితే రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. ఓకే మహారాజు మహారాణి అని చెప్పి అనుకున్నారు, ఓకే సో అది ఫైనల్ అయింది అన్నారు, చూడాలి. ఇంకా చూడాలి. మ్మ్. ఓకే ఇది మీ పేరు ఎక్కువ మందికి ఆర్ఎస్పి అని తెలుసు. ఆర్ఎస్పి స్టోరీ ఏంటి? ఆర్ఎస్పి అంటే నా ఫుల్ నేమే. ఓకే ఫుల్ So, నేమేనా? రాజశేఖర్ పర్ష. పర్ష రాజశేఖర్ వచ్చేసి నా నేము, పర్ష సర్నేమ్. అంటే పర్ష అంటే మరి స్టార్టింగ్ పాష. వస్తుంది కదా, మీరు ఎండింగ్ ఎట్లా పెట్టేసుకున్నారు? పర్ష రాజశేఖర్ నార్మల్ అది. ఓకే సో రాజశేఖర్ పర్ష ఒక షార్ట్ కట్ చేద్దామని రాజశేఖర్ పర్ష, ఆర్ఎస్పి రావాలని రాజశేఖర్ పర్ష అని పెట్టుకుంటా. ఎందుకు ఆర్ఎస్పిని ఎందుకు రావాలనుకున్నారు? ఇందాక చెప్పిన డిఎస్పి అంటే లాగా. ఇష్టం. ఓకే డిఎస్పి లాగా అవును. ఆర్ఎస్పి రావాలన్నా. మ్మ్. ఓకే అండ్ ఇప్పుడు ఫ్యామిలీ గురించి సపోర్టింగ్ బాగానే ఉంటుంది అని అన్నారు. మ్మ్. మరి ఇండస్ట్రీలో మీకు సపోర్ట్ ఎవరు చేస్తారు? ఇండస్ట్రీలో చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. ఓకే ఎట్లా అంటే వీళ్ళు ఇప్పుడు నేను రాసేది నచ్చుతుంది వాళ్ళకు, పాడేది నచ్చుతుంది. సో అట్లా నెక్స్ట్ మెయిన్గా ఇప్పుడు రాయడం వల్లనే ఇంకెక్కువ పరిచయాలు అవుతున్నాయి. సో రాసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు, చాలా మంది ఉన్నా కూడా మంచిగా రాసే వాళ్ళు కొంచెం తక్కువ మంది ఉంటారు. సరే నేను మంచిగా రాస్తున్నా అని నేను గొప్పగా ఏం చెప్పుకోను, కాకపోతే నమ్మకం వాళ్ళకు కూడా బాగా రాస్తాడు అని చెప్పి. సో అట్లా మ్మ్. వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో పరిచయాలని అంటే ఎక్కువ ఇక్కడ నియర్ బై గణపతి కాంప్లెక్స్, ఇప్పుడు నేను ఉండేది శ్రీనగర్ కాలనీ. ఓకే సో ఇక్కడ రెగ్యులర్గా వెళ్ళినప్పుడు ఒకరి త్రూ ఒక చైన్ అనమాట. ఇక సో స్టార్టింగ్ వచ్చినప్పుడు జయంత్ అన్న అని చెప్పి మ్యూజిక్ డైరెక్టర్ ఉంటుంది, ఓకే అక్కడ ఒక లిరిసిస్ట్ పరిచయం అయినాడు. ఆ లిరిసిస్ట్ ఇంకో మ్యూజిక్ డైరెక్టర్గా చెప్పినాడు, అక్కడ నుంచి ఇంకో డైరెక్టర్ వాళ్ళది వేరే సాంగ్ పాడిన, అక్కడ నుంచి వాయిస్ ఓవర్ చెప్పడం ఇట్లా. ఓకే వాయిస్ ఓవర్ కూడా చెప్తారా? అంటే రేడియో జాకీగా చేసినప్పుడు ఆన్లైన్ రేడియోకి. ఓకే సో అప్పుడు రాక్ స్టార్ రాజా అనే ఉంటుండే నా జింగిల్, నా నేమ్. ఓకే అది ఎట్లా వస్తుందంటే, హాయ్ హలో నమస్తే మీరు వింటున్నారు సూపర్ హిట్స్ ఆన్లైన్ రేడియో యాదాద్రి రేడియో, ఇది మన రేడియో గురు విత్ మీ ఆర్జే రాక్ స్టార్ రాజ్ ఇక్కడ. ఈ కోణం కూడా ఉందా అయితే మీలో? అంటే జనరల్ గా సింగర్స్ డబ్బింగ్ చెప్తారు కదా, అవును. సో యాడ్స్ కూడా చెప్తారు. సో ఒకటేంది ఆర్ఎస్ బ్రదర్స్ యాడ్, గౌతమ్ అన్న బిగ్ బాస్ కి చెప్తాడు. సో మధ్యలో వచ్చి 30 seconds ఉంటుంది కదా, అది గౌతమ్ అన్న చెప్తాడు. ఒక బ్రాంచ్కి ఏదో సంథింగ్ మెహదీపట్నం అని చెప్పి రావాల్సింది. ఆర్ఎస్ బ్రదర్స్ ఫ్యామిలీ షాపింగ్ మాల్లో రంజాన్ పండుగ సందర్భంగా ఇట్లా వాయిస్ మాడ్యులేషన్ ఇచ్చి చెప్పిన అనమాట ఒకసారి. ఓకే అది కొంచెం అలా- గ్యాప్ వచ్చింది, మళ్ళీ రీసెంట్గా వాయిస్ ఓవర్ స్టార్ట్ చేసిన. Okay. ఇంకా ఆపర్చునిటీస్ వస్తున్నాయి మెల్లమెల్లగా. ఓకే అంటే ఏమైనా మూవీస్ లో చేశారా? ఓన్లీ ఇది షార్ట్ రేడియో? అదే అంటే నేను రేడియో జాకీగా ఓన్లీ ఆన్లైన్ రేడియో చేసిన. అది ఓకే మాకు శేఖర్ భాష ఉన్నాడు కదా, అవును. 92.7 బిగ్ ఎఫ్ఎం, అట్లా విన్న తర్వాత రేడియో ఇప్పుడు అంటే ఎఫ్ఎం వింటున్నారో లేదో తెలియదు, అంటే చాలా తక్కువ అయిపోయింది అనిపిస్తుంది. అవును. అప్పుడు కీప్యాడ్ ఫోన్లు కదా, సో కీప్యాడ్ ఫోన్లోకి వచ్చేసరికి ఎంటర్టైన్మెంట్ ఏంటంటే ఎఫ్ఎంఏ. అవును. సో హైదరాబాద్లో ఉండేటోళ్ళు ప్రతి ఒక్కరు ఎఫ్ఎం లవర్స్ ఉంటారు చాలామంది. వాళ్ళు చెప్పే ఆ వాయిస్ కనిపించరు కానీ వినిపిస్తారు కదా, చాలా బాగా చెప్తారు. ఆ వాయిస్తోనే మనం వినాలనిపిస్తుంది. ఒక్కొక్కసారి వెయిట్ చేస్తాం, అవును. మళ్ళీ మంచి మంచి హిట్ లిస్ట్ ప్లే లిస్ట్ ఉంటుంది సాంగ్ లవర్స్కి, నెక్స్ట్ లవర్స్కి ఓకే అట్లా చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది కదా. సో అట్లా బేసిక్గా ఏంటంటే వాయిస్ బాగుంది అనే కాంప్లిమెంట్ వచ్చిన దగ్గర నుంచి నేను సింగర్ అవ్వాలని బాగా ఉంటుండే, ఓకే అట్లనే తీసుకున్న ప్రొఫెషన్. సో అట్లనే తీసుకున్నారు, అలా జర్నీ అయిపోతుంది, కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అవుతుంది. సో అన్న ఇప్పుడు ఫ్రెండ్స్ గురించి వస్తే ఫ్రెండ్స్లో ఎవరు సపోర్ట్ చేస్తారు ఎక్కువ? నేను స్టార్టింగ్ ఎట్లుంటుండే అంటే ఎవరితో కలవకపోతుండే, ఏదో ఒక మూడ్లో ఉంటుండే. సో నేను లోన్లీ అని చెప్పి ఇదే ఉంటుండే మైండ్లో. తర్వాత స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడు స్కూలింగ్ నుంచి ఇప్పుడు ఇండస్ట్రీ దాకా ఎంతమంది ఫ్రెండ్సో అన్కౌంటబుల్, ఓకే ఇంకెంతమంది వస్తారో అన్స్టాపబుల్. అంతే. సో అంటే ఈ చిన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళను ఇప్పుడు మనం కలవలేకపోవచ్చు, అవును. ఎందుకంటే ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు ఉన్నారు, రెగ్యులర్గా వెళ్ళి కలవలేకపోవచ్చు. కానీ విలేజ్కి వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ ఆడు రాజ్ కుమార్ ఉంటాడు, వాడు నాకు ఇంటర్ నుంచి పరిచయము.
వాడికి పొలిటీషియన్ అవుదామని చెప్పి ఉంటుంది. రాజ్ కుమార్ కలగూర, నెక్స్ట్ వెంకటేష్, డిగ్రీ ఫ్రెండ్స్, ఓకే. చోటు. నెక్స్ట్ మా డిగ్రీ ఫ్రెండ్స్లో వేరే వేరే బ్రాంచ్ అంటే వేరే గ్రూప్ వాళ్ళు ఉంటారు కదా, అట్లా కూడా దాదాపు ఏంటంటే నాకు అందరితో మంచిగా ఉండాలనిపిస్తుంది. అంతే, అందరు మంచిగా ఉంటారు నాతో కూడా. అందరు మంచిగా ఉంటారు. ఇంకా చాలా మంది పేర్లు చెప్పాలంటే టైం సరిపోదు. ఇంకా పెద్ద ఛానల్ ఇష్టం. ఇండస్ట్రీలో వచ్చేసరికి మన సింగర్ ఉంటాడు అజయ్ మెంగని బ్రో. నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. ఓకే. వీళ్ళందరూ ఇప్పుడున్న టీంలో అంటే సక్సెస్ అంత అంత రాకపోవచ్చు ఇప్పుడు, నాకు ఇప్పుడు రాలేదు కానీ, సో నేను అందరికి తెలుసు ఇండస్ట్రీలో, నేను అందరికి తెలుసు, జనాలకు కొంచెం తక్కువ తెలుసు. జనాలకి తక్కువ తెలుసు. సో జనాల్లోకి కూడా మీరు రావాలి. అదే అదే ఈ పోరాటం, పోరాటం అదే ఆరాటం, పోరాటం అన్ని. ఓకే. ఇప్పుడు సాంగ్స్, జానపద సాంగ్స్ ఉన్నాయి కదన్న, అందులో ఎవరి ఇష్టం, ఎవరి స్టైల్ బాగుంటుంది? ఒక్కొక్కరు జానర్ ఒక్కోలాగా. ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్లో స్టార్టింగ్ వచ్చేసరికి దిలీప్ దేవగన్ ఉండే, నెక్స్ట్ హనుమంత్ యాదవ్, అజయ్ మెంగని. సో ఇట్లా లవ్ ఫెయిల్యూర్ జానర్ అనే కాకుండా వీళ్ళు మిగతా జానర్స్ కూడా పాడతారు. యాక్చువల్లీ ఇష్టం మరి? నాకు లవ్ జానర్ ఇష్టం, మెలోడీ ఇష్టం. సో అంటే వాయిస్ కూడా మెలోడీకి బాగా సెట్ అవుతుంది, కాకపోతే మాడ్యులేషన్స్ చేసి పాడగలుగుతాం. సో మాస్ సాంగ్స్ కానీ, సో లవ్ ఫెయిల్యూర్స్ అన్నీ పాడతాము. ఇంకా దాదాపు ఎట్లా అంటే సింగర్స్ ప్రతి ఒక్కరు మస్తు పాడతారు, మంచిగా పాడతారు. సో ఫీమేల్ సింగర్స్లలో ఇప్పుడు ప్రభా వచ్చింది కదా, సో స్టార్టింగ్ సాంగే ఆమెది హిట్, సిట్టా పట్టా సిన్నుకులకు ఆ సాంగ్. సో మళ్ళీ ఇప్పుడు ఓపిల వెంకటి ఎక్కడ చూసినా అదే సాంగ్. అట్లా కొంతమందికి హిట్ లేట్గా రావచ్చు, ముందు రావచ్చు, చెప్పలేము. సో మెలోడీ సాంగ్స్లలో మీకు ఇష్టమైన సాంగ్ ఏంటి? అంటే మూవీ సైడా లేకపోతే మొత్తం ఓవరాల్గా? నాకు వచ్చేసి 20 సావే ఒక సాంగ్ ఉంటుంది, అనురాగ్ కుల్కర్ని. నాకు ఫేవరెట్ సింగర్ అని చెప్పినా కదా, సో అన్న సాంగ్. ఎరవే సావే సంకురాతిరి సోకుల సంపదనే నరికే సావే నారాతిరి నిద్దరనే బంగాళాఖాతంలో పడ్డావే బంతిరెక్క ఎంతెంత తుఫాను రేపావే తసచక. ఇట్లా అన్న సాంగ్ నాకు చాలా ఇష్టం. ఇది ఎందుకు పాడినంటే నాకు స్పెషల్ ఒక మూమెంట్ ఉంది ఈ సాంగ్కి. నేను ఇన్స్టాలో పాడి పెట్టిన, సో అనురాగ్ కుల్కర్ని అన్నని ట్యాగ్ చేసిన, అన్న కామెంట్ పెట్టినాడు నాకు, వెరీ నైస్ అండి అని. అది చాలా హ్యాపీ. అంటే ఒరిజినల్గా మూవీలో పాడిన సింగర్ అనురాగ్ కుల్కర్ని అని నాకు, అంటే నేను ఎవరో తెలియదు, సో నాకు కామెంట్ పెట్టడం అంటే ఎంతో కొంత ఒక 1 minute టైం స్పెండ్ చేసినట్టు, 30 seconds అట్లీస్ట్. సో అది ఆ మైండ్లో అదొకటి ఉంటుంది. సో బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరు ఇచ్చారైతే మీ లైఫ్లో? ఇంటర్నల్గా అంటే మేము పర్సనల్గా ఇప్పుడు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అయితేనేమో, స్కూల్లో ఇప్పుడు చాలా మంది ఉంటారు కదా పాడినప్పుడు, సో ఫస్ట్ అదే ఒక అచీవ్మెంట్, అరే బాగా పాడుతున్నావు, అదొకటి. రీసెంట్గా అంటే ఒక ప్రోగ్రామ్కి అటెండ్ అయినాను అనురాగ్ యూనివర్సిటీ వాళ్ళకి, కల్చరల్ గెస్ట్గా వెళ్ళినప్పుడు ఆడిటోరియంలో విన్నారు సాంగ్ పాడిన తర్వాత. సో ఆ విన్న తర్వాత ఒక 1.5 hour అయింది బయటికి రావడానికి. వచ్చినాక వెళ్ళే ముందు అన్నా మస్తు ఆడినావు అంటే అది గుర్తుపెట్టుకొని, సో అట్లా చాలా కాంప్లిమెంట్స్ ఉన్నాయి. బాగా పాడతావు, బాగా రాస్తావు, రాయడం పైన ఇంకెక్కువ చాలా కాంప్లిమెంట్స్. పాడడం కంటే రాయడం మీకు ఏది ఇష్టం? రాయడం ఇష్టమా, పాడడం ఇష్టమా? పాడడం ఇష్టం ఫస్ట్. పాడడం ఇష్టం ఎందుకంటే వాయిస్ అందరికి తెలుస్తుంది కాబట్టి. ఫస్ట్ పాడడం ఇష్టము, తర్వాత రాయడం స్టార్ట్ చేసిన కదా, రాసి పాడడం ఇంకా ఇష్టం. నేను రాసిన సాంగ్స్ నేనే పాడుకోవాలని నాకు చాలా ఉంటుంది. ఇప్పుడు రాసేటప్పుడు ఒకటి అనుకుంటాం కదా, రీసెంట్గా ఒక ప్రైవేట్ ఆల్బమ్ ఉంటుంది, సో సినిమాటిక్ సాంగ్స్ చాలా ఇష్టము. ఇప్పుడు లక్కీగా ఫోక్ వాళ్ళు కూడా సినిమాటిక్ చేస్తున్నారు, సో అట్లా నాకు సెమీ ఫోక్ లాగా ఇంకా చాలా హెల్ప్ అవుతుంది. రాసే దాదాపు సినిమాటిక్ ఉంటాయి, సో వీళ్ళు రిఫరెన్స్లు ఇస్తారు, ఇట్లే కావాలంటే అట్లే ఇస్తాం మనం. అన్న ఇప్పుడు కొంతమంది హీరోస్ని చూసినప్పుడు అనిపిస్తుంది కదా,
ఇప్పుడు అంటే మీరు సింగర్‌గా అంటే ఇప్పుడు డైరెక్టర్‌ని తీసుకుంటే నేను ఈ హీరోతో మూవీ చేయాలి. సో, లేకపోతే యాక్టర్‌ని తీసుకుంటే ఆ హీరోతో నేను యాక్టింగ్ చేయాలి. సో, అట్లా అనిపిస్తది. మీరిప్పుడు సింగర్ కాబట్టి ఈ హీరో మూవీలో నేను సాంగ్ పాడాలి అనుకున్న హీరో ఎవరైనా ఉన్నారా? అంటే వాయిస్ మ్యాచ్ అవుతుందో లేదో తెలియదు. జనరల్‌గా వాయిస్ మ్యాచింగ్ కూడా వాళ్ళు చూస్తారు. ఓకే. సో, హీరో ఏజ్ గాని హ్మ్. సో, అంటే టీనేజ్‌లో ఉన్న అబ్బాయికి పెద్ద సింగర్‌ని వాళ్ళు తీసుకుంటే కరెక్ట్ తీసుకోరు. కాదు. అవును. సో, అది డిపెండ్స్. కాకపోతే నాకు అల్టిమేట్‌గా డీఎస్‌పీ ఉన్నారు కదా! హ్మ్. దేవిశ్రీ ప్రసాద్ సార్. హ్మ్. ఆ సార్ మ్యూజిక్ డైరెక్షన్‌లో ఖచ్చితంగా ఒక సాంగ్ పాడాలి. హ్మ్. సో, రాయడానికి అవకాశం వచ్చినా ఓకే. హ్మ్. ఇప్పుడు హీరోస్ అంటే సిద్ధు జొన్నలగడ్డ ఉన్నాడు, డీజే హ్మ్. టిల్లు, హ్మ్. విశ్వక్ సేన్, హ్మ్. నాని. హ్మ్. సో, ఇట్లా వీళ్ళు నాకు వీళ్ళ అవకాశం వస్తే వీళ్ళ సాంగ్స్ వాళ్ళ పాడతా. సాంగ్స్ పాడతారు. ఓకే. వాళ్ళ సాంగ్స్‌లలో మీకు నచ్చిన సాంగ్ ఉందా ఏదైనా? ఇదే డీజే టిల్లు. ఓకే. డీజే టిల్లు పాటలు. ఇది రాధిక రాధిక రాధిక. రాధిక 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 ముందుక ఎనకక కిందిక మీదిక కాటుక కళ్ళతోని మాటే వేసావే నువ్వు సూటిగా చూసి దిల్లు టైటే చేసావే మంత్రాలేవో వేసి హ్యాకే చేసావే నా డెలికేట్ మైండ్ మొత్తం బ్లాకే చేసావే చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా. రామ్ మిరియాల వాయిస్ అసలు రామ్ మిరియాల అన్నది. ఓకే. సో మేబీ అంటే మాడ్యులేషన్ నాకు ఇష్టం. అన్ని సాంగ్స్ ఒకేలా. ఇందాక రాహుల్ సిప్లిగంజ్ గారు పాడినట్టు, అవును. సో రామ్ మిరియాల అన్న పాడినట్టు హ్మ్. ఇది కొంచెం అట్లనే వస్తది. హ్మ్. ఇప్పుడు నేను రాసిన పాటలల్లో కూడా కొన్ని సాంగ్స్ ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క జానర్ లాగా. సో ఒక్కొక్క సింగర్‌ని ఇమిటేట్ చేసేలాగా పాడేది ఉంది. పాడాలి. ఇమిటేట్ జేయాలయితే. హ్మ్. సో, ఇప్పుడు రేడియోలో చేశారు, సాంగ్స్ పాడారు, రాస్తున్నారు. అండ్ యాక్టింగ్ మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? ఏమైనా చేశారా? ఇంట్రెస్ట్ ఉంటుండే యాక్టింగ్ గూడా. ఇవన్నీ ఓకే. యాక్టివిటీస్ చేసినప్పుడు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండే. హ్మ్. సో రీసెంట్‌గా చేస్తున్న యాక్టింగ్ ఒక 2 సినిమాస్ చేసిన. ఓకే. ఆ 2 మూవీస్‌లో ఎక్కడ కనిపిస్తానో తెలవదు. అసలు ఉన్నానో లేదో కూడా తెలవదు. ఓకే. కెమెరా ముందైతే ఉన్నాం అప్పుడు. ఓకే. 'సంపూర్ణేష్ బాబు' సినిమా ఒకటి. హ్మ్. నెక్స్ట్ 'పరేషాన్' సినిమా ఆల్రెడీ రిలీజ్ అయింది. హ్మ్. ఇట్లొచ్చి అట్లా వెళ్ళిపోతా. 'రామ మెరుపు తీగ' అన్నట్టు ఉంటది. అంతేనా? ఓకే. డైలాగ్స్ ఏం లేవా అందులో? డైలాగ్స్ ఏం లేవు. అంతే. యాక్చువల్‌గా ఉంటుండే. ఓకే. ఆడిషన్‌కెళ్ళిన అప్పుడు. హ్మ్. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఆడిషన్ జరుగుతుందంటే హ్మ్. మంచిర్యాలలో అయింది ఓకే. ఆడిషన్. వెళ్ళిన డైరెక్టర్ సార్ రూపక్ రొనాల్డ్సన్. హ్మ్. ఆర్కెస్ట్రా సీన్ ఒకటి ఉంటది సినిమాలో. ఓకే. సో నేను బేసిక్‌గా సింగర్ కదా! అవును. సో మీరు పాత పాటలైతే ఎట్లా పాడతారు? హ్మ్. అట్లా ఒకసారి స్టేజ్ మీద పాడినట్టు హ్మ్. ఏంది ఇప్పుడు ఆర్కెస్ట్రా టీమ్ ఉంటది. అవును. ఈ సాయంకాలం వేళ హ్మ్. మన ప్రేక్షకులకు అండ్ బంధుమిత్రులకు ఒక చక్కని పాట అని చెప్పి స్టార్ట్ చేస్తారు. ఓకే. అట్లా చేయమని ఎప్పుడు అడిగితే చేసిన. హ్మ్. ఓకే. ఫైనల్ అయిపోయింది. నువ్వు పలానా డేట్ రోజు చెప్తారు. హ్మ్. వచ్చేసేయి అన్నారు. ఓకే. కరెక్ట్ ఆ టైంకి ఏమైందో తెలవదు. కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాప్. టైంకి దొరకలేదు. ఆ ఓకే. టీమ్ అంటే ఫుల్ లెంత్ స్క్రీన్ ఉండేది. హ్మ్. మిస్ కెమెరా అయిపోయింది. మొత్తం ఫేస్ పైన ఉండేది. ఓకే. ఇప్పుడు లేకుండా పోయిందది అప్పుడు. ఓకే. ఎందుకు ఏమన్నా రీజన్ ఉందా? రీజన్ అంటే ఏం రీజన్ లేదు. ఏం లేదు. ఆ టైంలో నేను అవైలబుల్ లేను. నెక్స్ట్ షూట్ లొకేషన్ వేరే దగ్గర ఓకే. అట్లా. సో, అట్లా అయిపోయింది. అన్న ఇప్పుడు నాకు నీ నోటి నుంచి ఒక డైలాగ్ వినాలనుంది. హ్మ్. డైలాగ్స్ అంటే డైలాగే. డైలాగ్స్ పెద్దగానే ఇప్పుడు నేను చేసేవి అన్నీ కొంచెం సైలెంట్ ఉన్నాయి క్యారెక్టర్‌లో. ఏదైనా పర్లేదు డైలాగ్ చెప్పండి. నాని గారిది డైలాగ్ ఇది ఏందంటే సో అవతలోళ్ళతోని ఎట్లుండాలని చెప్పి ఉంటది. ఓకే. ఒక డైలాగ్ ఉంటది. మనకి ఇష్టమైనోళ్ళు పక్కనుంటే పల్లె వెలుగు బస్సులో కూడా హ్యాపీగా వెళ్తాం సార్. అదే ఇష్టం లేనోళ్ళు పక్కనుంటే బెంజ్ కార్‌లో కూడా ఇబ్బందిగా ఉంటది. సో ఇట్లా ఒక డైలాగ్ ఉంటది. ఓకే. మీరు ఏం చెప్పినా నేను అలా స్టాచ్యూ లాగా ఉండి వింటున్నాను మంచిగా. అవునా? మీ సాంగ్సే కాదు ఇంటర్వ్యూ కూడా మెలోడీలోనే వెళ్తుంది. ఓకే అన్న. ఇప్పుడు మీకు డీఎస్‌పీ అంటే ఇష్టం. సో, సార్‌దేమైనా ఒక సాంగ్ పాడతారా మా కోసం? ఇది మోటివేషనల్ లెక్కనే ఉంటది సాంగ్. ఓకే. 'సన్ ఆఫ్ సత్యమూర్తి' నుంచి ఈ సాంగ్ ఉంటది. హ్మ్. సో చాలా ఇష్టమైన సాంగ్. జీరో ఉన్నప్పుడు ఈ సాంగ్ వింటే హ్యాపీగా ఉంటది. అంటే ఒక మోటివేషన్ లాగా. మోటివేషన్ లాగా. ఓకే. సో కన్నీళ్ళెందుకు ఉప్పగుంటాయ్ తీయగుంటే కడదాకా వదలవు గనక కష్టాలెందుకు బరువుగుంటాయ్ తేలికైతే బతుకంతా మోస్తూ దించవు గనక
ఎదురే పడని నీకుగాక ఎవరికెదురు పడుతుంది నిప్పుల నడక చూద్దామంటూ నీ తమాషా వచ్చింది ఇబ్బంది నువ్వుండే ఇంటి గడప దాకా పడ్డవాడే ఇట్లా ఇట్లా బాగుంటది సాంగ్ చాలా నచ్చిన సాంగ్. ఇప్పుడు నేను ఒక చిన్న గేమ్ ఆడదామన్నా. గేమ్ అంటే ఏదో గేమ్ కాదు, ఓకే ర్యాపిడ్ ఫైర్ లాగా. సో నేను చెప్తాను, ఇప్పుడు మీకు అది విన్న వెంటనే ఏది కనెక్ట్ అవుతుందో ఆ సాంగ్ ఒక 2 లైన్స్ మా కోసం పాడండి. ట్రై చేస్తా. ఓకే. ఫ్యామిలీతో ఉన్నప్పుడు చాలా ఎంజాయ్గా ఉంటాం కదా, సో ఆ ఎంజాయ్ మూమెంట్కి ఇది లైఫ్ గురించి ఉంటుంది. లైఫ్ ఫ్యామిలీ లైఫ్ మన లైఫే మన ఒక పెళ్లి ఏదన్నా ఫెస్టివల్ అనుకోండి, ఎంజాయ్ చేస్తున్నారు, సో ఆ సిచ్యువేషన్. సో సొసైటీ ఐ మీన్ సమాజాన్నే ఫ్యామిలీగా అనుకొని దానికోసం పాడుతూ ఉంటారు. నీలి రంగు చీరలోన చందమామ నీవే జానా ఎట్ట నిన్ను అందుకోనే 7 రంగులున్న నడుమే బొంగరంలా తిప్పేదానా నిన్ను ఎట్టా దుమ్ముకోనే మెరుపల్లె మెరిసె జానా వరదల్లె ముంచె జానా ఈ భూమి పైన నీ మాయలన్న పడనోడు ఎవడ జానా జానా అంటే జీవితం జీవితమే సయ్యాటరా దానితో ఆటాడ సంథింగ్ ఇట్లా లిరిక్స్ మర్చిపోయినాను. ఓకే బాగుంది. సో ఫ్యామిలీ అందరు కలిసి అంతా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. దాంట్లో చెప్తాడు మన ప్రకాష్ రాజ్ చెప్తాడు. ఫన్నీ మూమెంట్ లో పాడుకునే సాంగ్స్. ఫన్నీ మూమెంట్ లో అంటే కామెడీ అయిపోద్ది. కామెడీ లాగా మీరు చెప్తే పాడతా. మీకు ఒక హింట్ ఇస్తాను. ఇది రవితేజ ఉన్నారు కదా, సో ఒక ట్రైన్ లో వెళ్తున్నప్పుడు ఒక సీన్ ఉంటుంది కదా, వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటా ఫన్ గా సాంగ్స్ పాడుకుంటారు కదా. కామెడీగా కాదు, సో కామెడీగా తీసుకుంటాము. ఒకే పాను బనారస్ వాళ్ళ ఇట్లా ఇట్లా వాడదంటే వాళ్ళు దరుగు కొడతా ఉంటారు రూమ్లో ప్లేట్లు లేకపోతే ప్యాడ్లు ఏదో ఒకటి తీసుకొని. సో చిన్నగా అట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఫన్ మూమెంట్ అది బాగుంటుంది. ఫన్ మూమెంట్ లో ఈ సాంగ్ అంటారు. అది నేనే చెప్పాను, మీరేం పాడారు? చెప్పింది మేము ఏంటంటే ఇప్పుడు నేను రాసుకున్న పాటలు ఉన్నాయి కాబట్టి వీటినే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో అదే ఫన్. సో లవ్ గురించి ఒక సాంగ్. కుమారి 21F. మేఘాలు లేకున్నా నా పైన ఇవాన రాగాలు తీసే నీ వల్లేనా ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్నా ఈ మాయలన్నీ నీ వల్లేనా వెళ్ళే దారిలో లేడే చంద్రుడే అయినా వెన్నెలే అది నీ అల్లరేనా చెట్టు నీడనైనా లేనే పైన పూలవాన మేఘాలు లేకున్నా నా పైన ఇవాన రాగాలు తీసే నీ వల్లేనా ఇట్లా. ఓకే. ఇప్పుడు ఒక అమ్మాయి కోసం పాడాలి. ఇదే అమ్మాయికి లేదు, ఇది లవ్ గురించి పాడమంటే లవ్ గురించి పాడారు. ఒక అమ్మాయి కోసం మీరు లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి, సంథింగ్ ఏదో ఒకటి, సంబంధం లేదు మాకు. మీరు అమ్మాయి గురించి మీరు ఎవరిని ఇమాజిన్ చేసుకుంటారో మీ ఇష్టం. ఇక రీసెంట్ వచ్చింది సాంగ్ విజయ్ బుల్గన్ అని బేబీ సినిమా చేసినారు. జనక అయితే గనక, సో అది అసలు ట్రెండ్. నేనేది అన్నా బాగుంది కన్నా అంటూనే ముద్దాడుతావే నీవే నా పక్కనుంటే చాలే కష్టాలు ఉన్నా కాసేపు అయినా రాజాల ఫోజు కొడతానే నీవే నా పక్కనుంటే చాలే కలతలు కనబడవే నువ్వు ఎదురుగా నిలబడితే గొడవలు జరగవులే ఒడిదుడుకులు కలగవులే అరక్షణమైన అసలెప్పుడైనా కోపం నీలోనా ఎప్పుడైనా చూసానా
ఇట్లా ఆ సాంగ్ చాలా మంది కనెక్ట్ అవుతుంది. సాంగ్ వినంటేనే అట్లా వెళ్ళిపోతారు. నేను యాక్చువల్లీ ఈ సాంగ్ ఇన్స్టాలో చూసిన, ఓకే. తర్వాత వెళ్ళి మళ్ళీ యూట్యూబ్కి సెర్చ్ చేసేసరికి నేనేది మూవీ సాంగ్ అవును. సుహాస్ అన్న ఉమ్, అసలు మామూలు లేదు, బాగుంది. చాలా బాగుంది అనిపించింది. ఓకే. సో ఇప్పుడు నాన్న గురించి సాంగ్. నాన్న నాన్న సాంగ్స్ నాన్న లేడు కాబట్టి అసలు రాద్దాం అనుకుంటా. అమ్మ గురించి సాంగ్ రాసిన కదా, ఓకే. సో నేను ఒక సాంగ్ అనుకుంటున్నా రాయాలని. సో మేబీ ఫాదర్స్ డే అట్లా ఏదైనా స్పెషల్ అకేషన్లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే. రెగ్యులర్ ఫోక్లో లాస్ట్ ఎంత ఒక పాట ఉంటుంది నాన్న గురించి. నాన్న 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 నీ మనసెంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న, ఇట్లా వెళ్ళిపోతుంది కదా. సో సో అలా అన్నమాట. గుర్తొస్తే మళ్ళీ ఎమోషనల్ అవుతాం. ఓకే. ఇప్పుడు మిమ్మల్ని ఎమోషనల్ చేయడం మాకు ఇష్టం లేదులేండి. ఓకే. అండ్ ఇప్పుడు అక్క తమ్ముడు లేకపోతే అక్క చెల్లెలు లేకపోతే ఇలా ఉంటుంది కదా సిబ్లింగ్స్ గురించి ఒక సాంగ్. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అలుపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకు రానా, కలతై ఉన్నావంటే కథనవన, అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో రెండో సగం లక్షణం నేనే, అమ్మ తోడు నాన్న తోడు అన్ని నీకు అన్నే చూడు. చెల్లి అది చిట్టి చెల్లమ్మ. ఓకే. మీ వాయిస్ బాగుంది సాంగ్స్. మీరు పాడతారు కదా, సింగరా మీరు? కాదు కాదు, ఇంకా అక్కడి వరకు రాలేదు. మీరు ట్రై చేయండి, పాడుతున్నారు సాంగ్స్ బాగుంది. అంటే జస్ట్ నార్మల్ గా నేను పాడుకుంటూ ఉంటాను అంతే తప్పితే ఎప్పుడు ట్రై చేయలేదు. ట్రై చేయండి, బాగుంది వాయిస్. ఎందుకంటే కొంచెం విన్నాను కదా, సో చాలా బాగుంది వాయిస్, అదే అర్థమైపోతుంది. ఓకే. అండ్ ఇప్పుడు సొసైటీ గురించి, సొసైటీలో ఏం జరుగుతుంది చాలా మనం చూస్తున్నాం, మోసాలు జరగవచ్చు లేదంటే అమ్మాయిల గురించి కానివ్వండి, ఇంకా సంథింగ్ ఇలా జోనర్స్ చూసుకుంటే చాలా ఉన్నాయి. సో సొసైటీ గురించి ఒక సాంగ్ పాడండి. సో ఇది ఎట్లా అంటే రీసెంట్గా రాసిన మన Okay. దసరా. దసరా అంటే దావత్ ఉంటుంది. అవును. సో దావత్ ఫుల్ అంటే ఎప్పటికీ మఫ్ఫులు ఉంటారు కొంతమంది, అవును. ఫుల్ తాగుతూ ఉంటారు, అంటే ఫ్యామిలీని పట్టించుకోరు. ఏం పట్టించుకోకుండా. ఓన్లీ తాగడం వల్ల చాలా ఫ్యామిలీలు స్ట్రగుల్ అవుతున్నాయి, నాశనం అవుతున్నాయి. సో మెయిన్గా ఆ థీమ్లో ఏదైనా రాద్దామని, అంటే ఈ మరుగుడ పడిపోతున్న మన కుల వృత్తులు ఉంటాయి కదా, సో కులాలని కాదు కుల వృత్తులు. సో అట్లా ఈ మందుకు మిక్స్ అయ్యేలాగా గౌడ్స్ గురించి ఒకటి రాసినాం అనమాట. సో ఇట్లా ఓకే. సో తాగడం వల్ల ఎందుకు లైఫ్లు ఖరాబ్ చేసుకుంటారు అట్లా ఒకటి, ప్లస్ ఓకే. అంటే అవి ఎంత ఇష్టంగా జనాలు అలవాటు అయిపోయారో అదొకటి. సో దానివల్ల కుల వృత్తి కూడా ఏ విధంగా దెబ్బతిన్నది. సో ఎక్కడ చూసిన బార్లు వైన్స్లు ఇవి ఉంటాయి కదా, లైన్లు కడతారు మస్తుగా, ఇట్లా చూస్తా అవుతా ఉన్నప్పుడు లైన్లు కడతా ఉంటారు. అట్లా బీరు బ్రాండీ విస్కీ రాజ్యమేలినాయే, పవ్వ సీసలే పానమైనాయే, కళ్ళు లొట్లు కంట కాన రాకపాయే, తాళ్ళు ఎక్కే కాళ్ళు సిన్నబోయినాయే, గౌడన్న బతుకులా ఏ దండగా బతికి తీరాలే ఎట్లనోయిగా, గౌడన్న బతుకులా ఏ దండగా బతికి తీరాలే ఎట్లనోయిగా. ఇట్లా మందు గురించి వస్తుంది, రెండు మిక్స్ అయ్యేలాగా సొసైటీ ప్లస్ సో ఏమైతుంది కుల వృత్తి అని. సో ఇప్పుడు ఎండింగ్ టైంలో ఒక సాంగ్తో ఎండ్ చేద్దాం. మీకు ఇష్టమైన సాంగ్ పాడండి. సో ఇప్పుడు వచ్చే వాళ్ళ ఇండస్ట్రీకైనా వచ్చిన వాళ్ళైనా ఎన్నో స్ట్రగుల్స్ పడాల్సిందే, పడి ఉంటారు, పడాలి. సో అట్లా మోటివేషనల్గా వచ్చే వాళ్ళకైనా లైఫ్ నాట్ ఓన్లీ ఒక ఫీల్డ్ అని కాదు, ఏ ఫీల్డ్ అయినా. సో అట్లా లైఫ్లో వచ్చే స్ట్రగుల్స్ గురించి సాంగ్ ఉంటుంది. కేర్ ఆఫ్ కంజరపాలెం నా మై ఫేవరెట్ సింగర్ అనురాగ్ కుల్కర్ణి అన్న పాడిన పాట. ఆశాపాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరం చేరేలోగానే ఏ తీరవునో, చేరువైనా సేదు దూరాలే, తోడవుతూనే ఈడే వైనాలే, నీదో కాదో
తేలేలోగానే ఏదేటవునో ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా సిగ్గు ముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే తెలియకనే సాగే కథనం నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి వట్టిపోతుంటే కంచికి నీ కదలే దూరం నీ సేతుల్లో ఉంది సేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా రేపేటవును తేలాలంటే నువ్వెదురు ఉండాలిగా రేపేటవును తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా అట్లనే నువ్వు కూడా ఎదురు చూడాలిగా అవును. అంటే వెయిట్ చేయాలి Wait డెఫినెట్ గా చేయాలి. అంతే ఒకరోజు పక్కా వస్తుంది ఆ వచ్చిన రోజు మామూలుగా ఉండదు అని నమ్మకం నమ్మకంతోనే వెళ్తున్నాం ఓకే. ఎన్ని జరిగినా కూడా సో అన్న ఇప్పుడు మీకు మూవీస్లో సాంగ్స్ పాడాలని ఇంట్రెస్ట్ ఉంది. ఇటు మూవీస్ చూసుకుంటే ఫోక్ చూసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. అవును. సో మూవీస్కి సంబంధించి సాంగ్స్ పాడుకోవడం రాయడం లేదంటే సపోర్టింగ్ ఎలా ఉంటుంది, ఏం సాంగ్స్ ఉన్నవి? అంటే నేను ఫోక్ స్టార్టింగ్ వచ్చినప్పుడు ఫోక్ పాడినా కదా. సో Okay. సినిమాలో ఇంట్రెస్ట్ కాబట్టి సినిమాటిక్ సాంగ్స్ పాడడానికి అంటే కొంతమంది ఆల్బమ్స్ ఇస్తున్నారు. అవును. సో వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్దీ ఓకే. సో అట్లా షారుక్ బ్రో అని మ్యూజిక్ డైరెక్టర్ ఉంటుండే. ఓకే. సో వాయిస్ బాగుంది బ్రో ఒకసారి వస్తే ఒక సాంగ్ ఉంది అని. సో అది ప్రవీణ్ ప్రపంచం అని చెప్పి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. Okay. ప్రవీణ్ బ్రో ఇష్మార్ట్ అని యాక్చువల్గా ఇష్మార్ట్ డైరెక్టర్గా ట్రై చేస్తున్నాడు. ఓకే. సో అతనే రాసుకున్న లిరిక్స్. ఓకే. వెళ్ళిన స్టూడియోకి ఆ సాంగ్ నేనెవరో తెలియక ముందే నీ మనసే ఇచ్చేసావే నీతోనే గడిపిన క్షణము నాకెంతో గుర్తొస్తుంది మెరుపై మెరిసే గతమే నీవా ఇట్లా సాంగ్ ఉంటుంది. అది లవ్ ఫీలర్ సాంగ్. ఓకే. సో వాళ్ళకి చాలా బాగా నచ్చింది సాంగ్. సో అదే నేను ఎవరికైనా రిఫరెన్స్ పంపాలన్నప్పుడు ఇట్లా సినిమాటిక్ వాళ్ళకి సినిమాటిక్, ఫోక్ అంటే ఫోక్ పంపిస్తాను. సో డిఫరెన్స్ చూపిస్తారు అయితే. నేను క్లమ్జీ చేసేస్తారేమో అనుకున్నాను. దేనిది లేదు, దానికి complete. ఉంటుంది. ఓకే. ఇక్కడ రాసి పెట్టి ఉంటుంది అట్లనే నేను రాసి పెట్టుకుంటున్నా. ఓకే అన్న. థ్యాంక్ యూ సో మచ్. సో మీ సాంగ్స్ అన్ని మీ వాయిస్ చాలా ఎంజాయ్ చేస్తూ ఇక్కడ కూర్చున్నాను నేను. థ్యాంక్ యూ. చాలా బాగుంది. అండ్ మీరు ఏ సక్సెస్ అయితే కోరుకుంటున్నారో అది మీకు డెఫినెట్గా త్వరలో రాబోతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత జర్నీ ఉన్నప్పుడు ఏదో ఒక సిచ్యువేషన్ ఉంటుంది, సడన్ పాయింట్ ఉంది, సక్సెస్ అనేది వస్తుంది. సో మీరు కూడా చాలా ఓపిక్గా చూస్తున్నారు కాబట్టి మీకు సక్సెస్ అనేది డెఫినెట్గా వస్తుందన్న. థ్యాంక్ మీరు యూ సో మచ్. అనుకున్నట్టు మంచి పొజిషన్లో ఉండాలి అండ్ ఫ్యామిలీ కూడా అందరిని కూడా బాగా చూసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్ని సాంగ్స్ పాడి వినిపించారు, మాకు మంచిగా ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేసినారు. ఓకే. స్పెషల్ థ్యాంక్స్ టు ఈహా టీవీ అండ్ శాన్విత. సో మీ టీం అందరికీ అట్లనే నన్ను సపోర్ట్ చేస్తున్నా అండ్ సపోర్ట్ చేయబోతున్న వాళ్ళందరికీ కూడా నమస్తే. అంతే. ఓకే. సో చూసారు కదా అన్న జర్నీ ఎలా ఉంది. సో అన్న అయితే చాలా ఓపిక్గా చూస్తున్నాడు సక్సెస్ కోసం. సో ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక మూమెంట్లో సక్సెస్ అనేది వస్తుంది. సో అదే హోప్తో అన్న చూస్తున్నాడు. అన్నకు కూడా సక్సెస్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా అన్నకు సపోర్ట్ చేయండి. అన్న దగ్గరనైతే మంచి మంచి పాటలు ఉన్నాయి, మనమైతే మస్తు ఎంజాయ్ చేయవచ్చు. అంటే సపోర్ట్ చేస్తేనే ఆ సాంగ్స్ అన్నీ కూడా బయటకు వస్తాయని నేను అంటున్నాను. సో మీరు కూడా డెఫినెట్గా అన్నకి సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ గెస్ట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈహా టీవీని చూస్తూనే ఉండండి. టాటా, బై బై.